నమస్తే. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చాలా సింపుల్ గా చాలా టేస్టీగా ఉండే కుర్మా రెసిపీని చూపిస్తాను. బగారా రైస్, జీరా రైస్, రోటీ, చపాతీ, పుల్కా దేంట్లోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది. ఈ వీకెండ్ కి ఈ ఆలు కుర్మా రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ టేస్టీ ఆలు కుర్మాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒకసారి జార్లోకి కొబ్బరి ముక్కలు, అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి కొంచెం వేడవగానే ఒక 2 పెద్ద సైజున్న ఆలుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేపుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆలు ఇలా వేగిపోగానే వీటన్నిటిని తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు ఆలు కుర్మా చేసుకోవడం కోసం ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత అందులోకి ఒక 5-6 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 4 ఇలాచీలు, ఒక టీ స్పూన్ సాజీరా, 2 బిర్యానీ ఆకులు వేసుకొని చిటపటలాడనివ్వండి. 2 మీడియం సైజున ఉల్లిపాయలను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత కొబ్బరి గసగసాల పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకొని ఒక 3 నిమిషాలు ఈ మసాలాల్ని వేపుకోవాలి. ఇలా వేగిపోగానే ఒక కప్పు నీళ్లను పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత ఇదంతా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఈ మసాలాని ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. మసాలాలోని నీళ్ళన్నీ ఎగిరిపోయి మసాలా అంతా కూడా దగ్గర పడింది. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీంట్లోని పచ్చివాసన పోయేదాకా ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేగిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక కప్పు కమ్మటి పెరుగు వేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఒక 2 మీడియం సైజు ఉన్న టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పెరుగులోని పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఆయిల్ ఇలా సెపరేట్ అవగానే దీన్ని ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. గ్రేవీకి సరిపడా ఒక హాఫ్ కప్పు నీళ్లు పోసుకోవాలి. ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని మీ రుచికి సరిపడా ఉప్పుని కారాన్ని వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఒక 3 నిమిషాలు ఉడకనివ్వండి. మూత తీయగానే ఇల్లంతా గుమగుమలాడుతూ మంచి వాసన వస్తుందండి. గ్రేవీ కూడా కొంచెం దగ్గర పడింది. ఆలుగడ్డ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇంకా చివరిలో ఒక 5-6 పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో రుచిగా ఎంతో సింపుల్ గా చేసుకునే ఆలు కుర్మా రెడీ అయిపోయింది. మీరు ఈ రెసిపీని ఇంకా డీటెయిల్ గా చూడాలంటే నా యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.